ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలో 668వ నామం బ్రహ్మే. అంటే బ్రహ్మజ్ఞానము కలిగినవాడు ఆయనే. బ్రహ్మస్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు ఆయనే. ఇప్పుడు తపస్సు, వేదం, ధర్మం ఇవన్నీ చెప్పారు కదా. ఇవన్నీ కూడా ఆ బ్రహ్మం అనేటువంటి పేరు గలవి. అంటే బ్రహ్మం అనే పేరుకి ఇవి 3 ప్రతిరూపాలని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ 3 పరమాత్మకి అవయవాలుగా, అంగాలుగా చెప్తున్నారు. అంగాలుగా ప్రకాశిస్తున్నాయి. ఏంటి? తపస్సు, వేదం, ధర్మం. ఈ తపస్సు అనేది భగవంతుని గూర్చి తెలుసుకోవాలనేటువంటి తపన, ఆయన్నే స్మరిస్తూ ఉండటము, ఆయన్నే తలుస్తూ ఉండటము చెయ్యాలి. ఈ మానవ జన్మకి చరితార్థం, లక్ష్యార్థం ఏమిటి అంటే పరబ్రహ్మని తెలుసుకోవటమే లక్ష్యం. ఆ లక్ష్యానికి ఈ తపస్సు ప్రధాన కారణమవుతుంది. అంటే లక్ష్యాన్ని చేరటానికి అంత మహర్షులు చేసిన తపస్సు మనం తలుచుకోవటానికి కూడా మనకి అర్హత లేదు. ఎందుకంటే అంత కఠిన తపస్సులు చేసి వాళ్ళు అన్నిటినీ దర్శించి మనకి చెప్పగలిగారు. ఇప్పుడు వేదం అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపమే, ఆయన సంకల్పమే, ఆయన ఉవాచ, ఆయన శరీరం కింద చెప్తున్నారు. ఆ వేదమే మనకి ధర్మాల్ని తెలియజేస్తుంది, కర్మల్ని తెలియజేస్తుంది, కర్మ ఫలాలను తెలియజేస్తుంది. అన్నిటినీ కూడా ఆ వేదమే. ఆ స్వామికి ఇవన్నీ కూడా అంగాలుగా ప్రకాశిస్తున్నాయి అన్నారు. మనం స్వామిని చూస్తున్నాము అంటే ఆ అంగాల కలయికే రూపం కదా. ఇవన్నీ కూడా ఆ తపస్సు యొక్క శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అంటే వాళ్ళు దర్శించి చెప్పినవన్నీ మనం తీసుకుంటున్నట్టే కదా. పరమాత్మ వాక్కు నుండి రానివ్వండి, ఆయన స్వరూపమే కానివ్వండి, వేదాల యొక్క ధర్మాలన్నిటినీ కూడా మనకి పెద్దలు, మహర్షులు చక్కగా తెలుసుకుని మనకి చెప్తున్నారు. వాటిని తెలుసుకుని చేతనైనంత వరకు ఆచరించి మనం కూడా తరిస్తున్నాం. ఎట్లా? ఆ పరమాత్మ, ఆ బ్రహ్మం అనే పేరు వాటన్నిటికీ ఉంది. అవన్నీ కూడా పరమాత్మకి శరీరంగా భాషిస్తున్నాయి అని కనుక ఆయన్ని బ్రహ్మి అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. అట్లా ప్రమాణము, ప్రమేయము అంటారు. ప్రమాణం అంటే మనం ఒకదాన్ని చెప్పాలంటే అది తెలియని వాళ్ళకి తెలిసిన దానిలో భాగంగా ఉదాహరణ చెప్పటం ప్రమాణం. ప్రమేయం అంటే దేని గురించి చెప్పాలనుకుంటున్నామో అది. ఇప్పుడు ఏదన్నా మనకు సంబంధం లేదనుకోండి, నా ప్రమేయం ఏమీ లేదు అంటాం. ఉంటే అంతా నా ప్రమేయమే, నేనే చేశాను అంటాం. అట్లా సమస్త పదార్థాలు కూడా ఆయనవిగానే ఉన్నటువంటి స్వామి గనక ఆయన్ని బ్రహ్మి అన్నారని పరాశర భట్టర్ వారు భావించారు. అంటే ఇక్కడ తపస్సు, వేదం, ధర్మం అంగాలుగా ఉన్నాయనేమో శంకరాచార్యులు వారు చెప్తే, ఆ వేదానికి ప్రమాణము, ప్రమేయము అనేటువంటి రూపాలుగా ఉన్నటువంటి సమస్త పదార్థాలు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మనకు తెలిసిన పదార్థం గురించే కదా మనం చెప్పేది. ఎదటి వాడికి అర్థమయ్యేటి చెప్పాలంటే వాడికి అర్థమైన పదార్థం గురించి చెప్పాలి. ఇప్పుడు రైతుకి ఒక విషయం చెప్పాలనుకోండి, ఆ రైతు పండించేటువంటి పంటను గురించి ఉదాహరణ చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది.
ఆ రైతుకి చెప్పేటప్పుడు ఆ, ఏదో సైంటిస్టు భాగాల్లో సాంకేతికంగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా. అట్లా మరి చిన్న పిల్లలకి చెప్పాలంటే వాళ్ళ స్థాయికి వెళ్ళి వాళ్లకు అర్థమయ్యే భాషలో వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాగాలని తీసుకుని అది తీసుకుని చెప్పాలి. అంతేగాని పెద్దవాళ్ళ ఇప్పుడు వాళ్ళు చదివే వాళ్ళకి పీజీ చేసే వాళ్ళ వాటిని తీసుకుని ఉదాహరణలు చెప్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది? అర్థం కాదు కదా. అట్లా ప్రమాణాలు అన్నీ కూడా ఇప్పుడు దేన్ని ప్రమాణంగా తీసుకున్నా అదంతా పరమాత్మ స్వరూపమే, ప్రమేయము ఆయన స్వరూపమే. కనుక సమస్త పదార్థాలు తనవే, తానే, ఇంకా లోపలికి వెళ్తే తానే అనేటువంటి అర్థాన్ని తెలియజేసేటువంటి ఈ బ్రహ్మీ నామం పరాశర భట్టర్ వారు సమస్త పదార్థాలు ఆయనే, ఆయనవే అని ఆయన చెప్పారు. ఇప్పుడు సర్వం బ్రహ్మమయో హరిహి అన్నారు. అంటే సర్వం, ఇప్పుడు మామూలుగా సర్వం జగన్నాథం అంటాం. అంటే ఇప్పుడు మామూలుగా మనము ఇవన్నీ కొన్ని వ్యతిరేకంగా వాడుతూ ఉంటాం. వాళ్ళ అల్లకల్లోలం చేస్తే సర్వం జగన్నాథం అంటాం. దాని అర్థం ఏంటి? ఈ సర్వము జగన్నాథుడు అంటే జగత్తుకి అధిపతి, నాయకుడు, ఇది నిర్మించినవాడు, చేసినవాడు, పోషించినవాడు, లయం చేసేవాడు, నియామకుడు అని వస్తుంది. ఆ జగన్నాథుడు అంటే మనకి మామూలుగా పూరిలో ఉన్నటువంటి జగన్నాథుడు గుర్తొస్తాడు. అట్లయినా ఆయనైనా పరమాత్మ యొక్క స్వరూపమే కదా. జగన్నాథుడు అంటే మరి దాని అర్థం ఎంత లోతుకెళ్ళినా ఎంతో ఉంది దానికి అర్థం. సర్వం జగన్నాథం అంటే ఇదంతా పరమాత్మ యొక్క స్వరూపమే అని దాని అర్థం వస్తుంది. కానీ మనం వేరుగా ఆ అర్థం కూడా తెలియదు, ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క మాట వాడుతూ ఉంటాం. అందుకే పెద్దల మాటలకి ప్రతి మాటకి గొప్ప అర్థం ఉంటుంది, కానీ మనకి అర్థాలు కూడా తెలియవు. ఏదో ఆ సమయాన్ని బట్టి పెద్దవాళ్ళు అన్నదాన్ని బట్టి మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. అయ్యే ఇప్పుడు ప్రమాణంగా ఏది తీసుకున్నా అది ప్రమాణం, జగత్తులో ఒక్క పదార్థమే గనక ఆ పదార్థము పరమాత్మ యొక్క స్వరూపమే. మరి దేని గురించి చెప్తున్నామో అది పరమాత్మ యొక్క స్వరూపమే, అంతా బ్రహ్మస్వరూపమే అని పరాశర భట్టరు అంటే సర్వ వస్తు స్వరూపము పరమాత్మ స్వరూపమే కనుక ఆయన్ని బ్రహ్మీ అన్నారని శృతి చెప్తోంది, శృతి వాక్కు. అట్లాగే మరి ఈ సర్వ జగత్తు ఎక్కడుంది అంటే ఆయనలో ఉంది. ఆయనలో నుంచి బయటకు వచ్చింది జగత్తే. ఆయన లయం చేసుకున్నప్పుడు ఎక్కడ ఉంటుంది? ఆయనలో ఉంటుంది. మరి కృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపించినప్పుడు బయటే ఉంది కదా ఆయనలో. మరి ఆయనలో ఎట్లా చూపించాడు అంటే ఆయన ఏదైనా చేయగలడు, ఆయన లోపల ఉంది, బయట ఉంది, అంతా ఆయన సృష్టి, ఆయన లోపలే ఉంది కనుక ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా చూడగలిగే శక్తి ఉంటే ఆయన చూపిస్తాడు. అట్లా సమస్త జీవరాశి తన యందే ఇముడ్చుకొని ఉన్నటువంటి స్వామి గనక ఆయన్ని బ్రహ్మి అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. ఇట్లా మరి జ్ఞానులు ఓం బ్రహ్మణే నమః అని స్వామికి ప్రణామం చేస్తున్నారు. అటువంటి బ్రహ్మీ అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి సర్వము నీవే, సర్వ మరి వేదము, తపస్సు, ధర్మము, స్వరూపము నీవే, అవే అంగాలుగా కలిగినటువంటి నీవు బ్రహ్మేశ్వరూపుడివి. మరి సమస్త పదార్థములు నీవే, నీ స్వరూపమే. అన్నీ లయములో అన్నిటినీ నీలో లయం చేసుకునేటువంటి వాడివి నీవే కనుక సృష్టి స్థితి లయాలన్నీ చెయ్యగలిగిన నీవు మాలో బ్రహ్మజ్ఞానాన్ని సృష్టించి దాన్ని వృద్ధి చేసి పోషించి
నీలో మమ్మల్ని లయం చేసుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ